ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నంత కాలం వివేక హత్య చుట్టూ రాజకీయం నడిచింది. మీరు ఇవాళ గమనించండి, తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా వివేక హత్య ఏడాదైనా ఏమైంది, ఎందుకు సునీతకు న్యాయం జరగదు అని ఎక్కడైనా వార్తలు వస్తున్నాయా మీకు? ఎప్పుడో అడపాదడపా మాట్లాడు తప్ప ఏ రాజకీయ నాయకులైనా తెలుగుదేశం నాయకులు వివేక హత్య సంగతి ఏమైంది, అవినాష్ రెడ్డికి ఎప్పుడు శిక్ష పడుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డికే శిక్ష పడాలి కదా, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఉన్నారని కదా ఆరోపణ. మరి వాళ్ళకి ఎందుకు ఏమీ కావడం లేదు? దీనికి రీజన్ ఉండాలి కదా. వివేక హత్య గురించి ఎందుకు 1 year అయిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఆ హత్య ఇన్వెస్టిగేషన్ అడ్డుకుంటాడు. ఎందుకంటే తన ఇంట్లో బాబాయి హత్య, ఆయన పైనే జగనే ప్రొటెక్ట్ చేస్తున్నాడు వాళ్ళను అన్న ఆరోపణ. మరి ఇప్పుడు ఎందుకు మీకు సునీతకు న్యాయం 1 year అయినా ఎందుకు జరగదు? ఈ ప్రశ్న ఎక్కడ వేసుకోరు, మీరు గమనించండి. కారణం ఏంటి దానికి? ఎందుకు కారణం ఏంటంటే ఆ ప్రశ్న వేస్తే మోడీకి తగులుతుంది ఆ ప్రశ్న. వివేక హత్య పైన మాట్లాడడం లేదు 1 year అయినా, దానిపైన హడావుడి లేదు, ఏమీ లేదు. మీరు గమనించండి, మీకు సింగయ్య మరణం పైన ఉంది కానీ వివేక హత్య ఏంటి? ఆ గుండెపోటుకు గొడ్డలిపెట్టుకు మధ్య ఏం జరిగింది? ఆ గొడ్డలిపెట్టుకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది? అసలు ఈ టాపికే లేదు మీకు చర్చలో. మీకు ఈవెన్ ఆ టీవీ ఛానల్లో డిబేట్ కూడా లేదు వివేక హత్య గురించి. సునీతమ్మకు న్యాయం ఎప్పుడు చేస్తారన్న ఆర్గ్యుమెంటే లేదు. ఎందుకు లేదు? వివేక హత్య పైన ప్రశ్నిస్తే సిబిఐ విచారణ ఉంది. మోడీ ప్రభుత్వం ఆ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నా నమ్మకం ముందుకు తీసుకపోదు, తీసుకపోయినా కూడా జగన్కి ఏం జరగదు. మీరు చూడండి, ఎందుకంటే సిబిఐ ఈడీ కేసులు జగన్ పైన ఎన్నున్నాయి, 11 ఏళ్ళుగా ఏం జరిగింది వాటిపైన. అందువల్ల వివేక హత్య విషయాలు కూడా జగన్కి ఏం జరగదు. అందుకే దాని గురించి ఎక్కడా తెలుగుదేశం మాట్లాడదు. మీరు గమనించండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు గమనించండి, మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన బాబాయి హత్యే కదా, హూ కిల్డ్ బాబాయి అనేదే కదా 2024 ఎన్నికల్లో ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు హూ కిల్డ్ బాబాయి అన్నది ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు జగన్ అటాక్ చేస్తానికి వాడితే వాడవచ్చేమో, కానీ ఇప్పుడు హూ కిల్డ్ సింగయ్య అనేది ఇప్పుడు చర్చ.